ఏపీ రాజకీయం జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే జరుగుతుందా? ఏపీ రాజకీయంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులన్నింటినీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఊహించి అలా వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మళ్ళీ మెదడులో తెలుస్తున్నాయి కార్యకర్తలకు సంబంధించి, ఏపీ ప్రజలకు సంబంధించి. ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి ప్రధాన వ్యాఖ్యలు ఏంటంటే 3 అంశాలు. ఒకటి, పథకాలకు సంబంధించిన అంశాలని కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసే పరిస్థితి ఉండదు, దానివల్ల ప్రజలు నష్టపోతారని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే, బీజేపీ సెంట్రిక్గా రాజకీయం జరుగుతుంది. బీజేపీ రాజకీయం చేస్తూ ఉంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. తద్వారా ప్రజలకు మంచి చేయడం పక్కన పెట్టేసి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటూ ఉంటారు. దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా జరగదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక మూడవ అంశం ఏంటంటే, కూటమికి సంబంధించిన నేతల్లో విభేదాలు వచ్చి పార్టీలు పక్కదారి పట్టి తద్వారా రాజకీయం మొత్తం వాళ్ళ సొంతంగా మారిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఈ 3 అంశాలను మాట్లాడుతూ వచ్చారు. ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆరోపణలు చేస్తూ వచ్చింది ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి. ఒకసారి సంక్షేమ పథకాలకు సంబంధించి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆయన ఏదైతే నవరత్నాలు అనేవి హామీలు ఇచ్చారో ఆ 9 నవరత్నాలకు సంబంధించి అమలు చేసే విధంగా అడుగులు వేస్తూ వచ్చారు. పెన్షన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలా కొన్ని ప్రధాన అంశాలన్నింటినీ కూడా ఆయన వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. కానీ కూటమి సర్కార్ని చూసుకుంటే, కూటమి సర్కార్ ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించి ఎక్కడా కూడా 100% ఫుల్ఫిల్ చేసినట్టయితే కనపట్లేదు. కేవలం పెన్షన్స్ మినహాయిస్తే ఇంకా ఏది కూడా వాళ్ళు అమలు చేయలేదు. తద్వారా కూటమి అమలు చేయలేదని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అదే జరుగుతుందనేటువంటి భావనకి ప్రజల్లో వచ్చేశారు. దాంతోపాటు ఎన్నికల్లో అంటే పవర్లోకి వచ్చినంతసేపు ఒక మాట, పవర్లోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్నారో అదే రాజకీయాన్ని కూడా ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు రెండవ అంశం ఏంటంటే, బీజేపీకి సంబంధించి కూడా అప్పుడు కొంత లాయల్గా ఉంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. బీజేపీని కూడా సపోర్టివ్గా కొంత మాట్లాడుతూ వచ్చినప్పటికి కూడా ప్రజలకు సంబంధించి, ప్రజా అభివృద్ధికి సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో, దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రాయితీలు ఉంటాయో, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తున్నాము. కానీ అక్కడ ఫుల్ స్థాయిలో బీజేపీకి మెజార్టీ ఉంది, మనం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. కానీ ఒకవేళ అలాంటి మెజార్టీ లేకపోయినట్టయితే మెడలు ఉంచైనా సరే ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటే మిగతా అంశాలను కావచ్చు తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. సో ప్రస్తుతం కూటమి సర్కార్ అమలు చేసినటువంటి తీరు చూస్తే మాత్రం దాని కూడా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం అమరావతికి సంబంధించి కావచ్చు, మిగతా కొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, వాటి కింద మాత్రమే ఇప్పుడు రాజకీయం చేస్తుంది. బీజేపీ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులు చూస్తున్నా, లేదంటే బీజేపీ చేసినటువంటి సపోర్ట్ చూస్తున్నా కూడా నామ మాత్రంగానే కనిపిస్తుంది. అంటే ఇది కూడా బీజేపీకి సంబంధించి సపోర్ట్గా చూస్తుంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో తద్వారా అదే రాజకీయం ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కూడా అమలవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక మూడవ అంశాన్ని తీసుకుంటే, కూటమికి సంబంధించి కొట్లాట, కూటమికి సంబంధించి ఉన్నటువంటి గొడవలు. గతంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే వారిస్తూ వస్తుందంటే దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ వాదించడము, లేదంటే లోకేష్కి సంబంధించిన రాజకీయం చేయడము, లేదంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా పదే పదే ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యేలు, తమ మంత్రులు, తమ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి పని చేయరంటూ కూడా ఆయన పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీకి సంబంధించి, కూటమికి సంబంధించి రాజకీయం చూస్తూ ఉంటే అదే నిజమనే భావనలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అదే నిజమనే అంశం కింద కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏదైతే పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఒక విభేదాలు వస్తాయి, దాంతోపాటు కూటమి ఎక్కువ కాలం నిలిచే పరిస్థితి ఉండదు, తద్వారా రాజకీయం మారిపోతుందని చెప్పేసి ఆయన ఎక్కువసార్లు మాట్లాడుతూ వచ్చారు. వీరందరూ కలిసి ఉండే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక నినాదన కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయాలనేటువంటి నినాదన కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్గా పార్టీకి సంబంధించి ముగ్గురు కూటమికి సంబంధించిన నేతల మధ్య కొన్ని విభేదాలు రాబోతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేయటము, దాన్ని టీడీపీ గట్టిగా కౌంటర్ ఇవ్వటము, ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పాడు కదా, ఇదే రిపీట్ అవుతుంది అన్నారు కదా, సో ఇప్పుడు చూస్తుంటే ఆయన చెప్పినవి నిజమవుతున్నాయి కదా అనేటువంటి అంశానికి కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఏపీ ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయానికి, ప్రస్తుతం కూటమి సర్కారు చేసినటువంటి రాజకీయానికి చాలా భిన్న
అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటుందనేది కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు కూటమికి సంబంధించి ఏదైతే హామీలకు సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ వర్క్స్ సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనితీరుని, ప్రస్తుతం కూటమి చేసినటువంటి పనితీరుని కూడా ప్రజలందరూ బేరీజు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా ఏదో ఒక పేరుతో, ఏదో ఒక పథకంతో ఆయన ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేస్తూ ఉండేవారు. తద్వారా అది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. సామాన్యులకు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, ఇది ఎంతో ఉపయోగంగా ఉండేది. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి డబ్బులు పడటం అనేది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏం జరిగిందంటే ప్రజల్లో ఒక తెలియని అపనమ్మకం వచ్చేసింది. కూటమి సర్కార్ చూడండి, ఎన్నికల్లో వీళ్ళు ఇలా ఇచ్చారు, సో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామన్నారు కదా, తద్వారా మనకి ప్రయోజనం జరుగుతుంది, తద్వారా మనకి లాభం జరుగుతుందని అనుకున్నారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అలా జరగలేదు. సో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో కంపేర్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్తో కంపేర్ చేసుకుంటూ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిందే బాగుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇప్పుడు రాజకీయం సాగుతుంది కదా అంటూ కూడా ఏపీ ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుత కూటమి సర్కార్ పనితీరు చూస్తుంటే. సో ఏది ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి అంచనా, జగన్మోహన్ రెడ్డి ముందుగా ఆలోచించినటువంటి తీరు మాత్రము ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు కూటమికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటే వైసీపీకి ఇది పెద్ద అడ్వాంటేజ్గా కాబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూటమిలో వచ్చేటువంటి చీలికలు కావచ్చు, కూటమిలో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన అంశాలకు కూడా మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంటాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దాంతోపాటు వైసీపీ పార్టీ బలోపేతానికి కూడా ప్రత్యర్థులు కావచ్చు, లేదంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి తప్పులే తమకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.